హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాగా బిజీ వర్క్ ఉంది, అస్సలు తీరికే లేదండి. దగ్గర పడేసరికి పెళ్ళి, దానివల్ల వీడియోస్ చేయని కుదరట్లేదు నాకు. ఇది వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ కుట్టానండి. మెహందీ ఫంక్షన్కి వచ్చేసి ఒక మెహందీ శారీని, అంటే గ్రీన్ శారీని మెహందీ ఫ్రాక్ లాగా కుట్టాను. కాకపోతే కంప్లీట్ వీడియో అంతా ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ప్రస్తుతానికైతే ఇలా చూడండి. కానీ నెక్స్ట్ టైం నేను నీట్గా మెజర్మెంట్స్ తోటి ఎలా అయితే కుట్టొచ్చు అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ. ఒకవేళ మీకు ఏ కటింగ్ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, నాకు కామెంట్ చేస్తే తెలుస్తుంది ఏది కటింగ్ మీరు చూడాలనుకుంటున్నారో. అవి నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెడతానండి. కొంచెం టైం పడుతుంది అంతే తప్ప, నాకు కామెంట్ చేస్తే మాత్రం గుర్తుపెట్టుకొని ఆ వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. డ్రెస్ కటింగ్ కావాలా, బ్లౌజ్ కటింగ్ కావాలా, లేదా మెజర్మెంట్స్తో కావాలా, ఆది డ్రెస్తో ఆది బ్లౌజ్తో కావాలా అన్నది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేసి చూపిస్తానండి మీకు ఆ వీడియో మాత్రం. ఎవరైనా కూడా, నాకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా నా కొత్త సబ్స్క్రైబర్స్ కావచ్చు. అన్నట్లు చెప్పని మర్చిపోయాను, మన ఛానల్కి 200 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అసలు నా హ్యాపీ అంతా ఇంత కాదు. ఇవాళైతే అసలు 200 సబ్స్క్రైబర్స్ అంటే నేను ఈ మంత్ ఎండింగ్ కన్నా అవుతారో లేదో అనుకున్నాను. 200 అయినందుకు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఈ 200 కాస్త 500 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరూ. ఎంతమంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో నా 200 సబ్స్క్రైబర్స్ 500 అవ్వాలని కామెంట్ చేయండి. ఎంతమంది కోరుకుంటున్నారో చూద్దాం. అది నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారని కూడా నాకు తెలుసుకోవాలని ఉందండి. ఎందుకంటే వ్యూస్ అయితే అనుకుంటాము, కానీ ఎక్కువే వ్యూస్ వస్తున్నాయి. కొన్ని షార్ట్స్కి అయితే, కొన్ని వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అంతమంది చూస్తున్నారంటే అది బయట వాళ్ళు ఇంకెవరో తెలీదు. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊర్ల వరకు నా వీడియోస్ వెళ్తున్నాయి అన్నది, ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారు అన్నది కొంచెం తెలుసుకోవాలని ఉందండి. దయచేసి బయట ఎక్కడ ఊర్ల వాళ్ళైనా కూడా నాకు ఒక్క కామెంట్ చేయండి, పలానా దగ్గర నుంచి మేము పలానా ఊరు అని చెప్పి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అదండి, నేను హ్యాపీగా ఉన్నాను అంటే, ఇస్తున్నాను అంటే, నాకు 200 సబ్స్క్రైబర్ చూసుకొని మధ్యాహ్నం అంత హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను. అంటే 4 months అయిపోతుంది ఛానల్ పెట్టి, 200 కూడా ఇంకా చూడలేదు అనుకుంటూ ఉన్నాను. దేవుడి దయ వల్ల 200 వరకు అయితే ఇంకొచ్చేసి ఇది చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటేనే మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగే నేను పెట్టానండి వీడియోనైతే. కానీ అర్థం అవ్వకపోయినా కూడా నేను నెక్స్ట్ టైం ఇదే కటింగ్ కానీ, లేదా ఇంకా మంచి కటింగ్స్ కానీ నేను అర్థమయ్యేలాగా మీకు పెట్టడానికి ట్రై చేస్తానండి. ప్రస్తుతానికైతే అంత టైం లేదు, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి మీకు వీడియో ముందు చూపిస్తున్నాను. నేను ఏమేమి కటింగ్ చేశాను, ఎంతెంత పెట్టాను అనేది. అది అర్థం కాదనుకోండి, నెక్స్ట్ టైం వీడియోని మాత్రం ఏది ఎంత పెట్టానో, ఎంత పెట్టొచ్చు అనేది మాత్రం వచ్చి చాలా బాగా వచ్చిందండి. డ్రెస్ మాత్రం ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ, ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ అయింది అంతే. మిగతా అంతా చాలా చక్కగా వచ్చింది డ్రెస్సు. అంత నీట్గా వచ్చాయి హ్యాండ్స్ కూడా అంతాను. ఇదండి వీడియో. నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. ఎందుకు అంటే నేను ఏ వీడియోలు పెట్టాలి, ఏవి పెడితే చూస్తారని నాకు తెలియట్లేదు. మొన్న ఒక పఫ్ స్లీవ్స్ అని ఇంకొకటి పెట్టానండి, అది చాలా చక్కగా వచ్చింది. అది అర్థమైందో అర్థం అవ్వలేదో తెలియదు, కానీ అస్సలు వ్యూస్ లేవు. అది ఎందుకనో తెలియదు. అది బాగా వస్తాయి, దానికి అసలు వ్యూసే లేవు సరిగా. ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియోని కూడా, చాలా చక్కగా ఉంటాయి హ్యాండ్స్. నేను నీట్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా నీట్గా అర్థం అవ్వలేదు అన్నవాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి. నేను ఇంకా కొంచెం నీట్గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయటం తక్కువ కదా, నా ఓన్గా నేను కుట్టుకుంటూ ఉంటాను కాబట్టి కొన్ని చెప్పడం మిస్ అవ్వచ్చు. ఏమనుకోవద్దండి. ఏదైనా మీకు చెప్పింది అర్థం కాలేదంటే. ఇది ప్రిన్స్ కట్ అండి. ఫ్రంట్ వచ్చేసి టాప్కి ప్రిన్స్ కట్ పెట్టేసి ఆ బబుల్స్ ఉన్నాయి కదా, ఏమంటారు వాటిని, పోట్లీ బటన్స్. ఆ పోట్లీ బటన్స్ పెట్టి చాలా చక్కగా వచ్చింది. ఆ డ్రెస్ మాత్రం నీట్గా కూడా ఉందండి. అంటే శారీ అది, ఇవన్నీ పెళ్ళిలో చాలా చేస్తున్నారు కదా, వాటన్నిటికీ అండి. ఇంతకుముందు ఇది గంధపు నలుగులకు అని చెప్పి కూడా డ్రెస్సులు పెట్టున్నాను కదా, అట్లా గంధపు నలుగులకు కూడా నేను ఒక డ్రెస్ కుట్టున్నానండి. అది చూపిస్తాను. ఇంకా కొంచెం ఫినిషింగ్ అవ్వలేదు, కుట్టాక అది కంప్లీట్గా కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది అది కూడా.
అంతే అండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో ఇంకొకటి ఇప్పుడు ఫుల్గా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఉన్నాయండి. ఆ బ్లౌజులన్నీ కుట్టేసి నాకు కొంచెం వర్క్ ఉందండి. ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక నేను నీట్గా వీడియోస్ అయితే పెడతాను. ఫ్రాక్ చూసారు కదా, చాలా బాగుంది. డబల్ షేడ్ వచ్చిందండి, డార్క్ కలర్ లైట్ కలరు. దానివల్ల లోపల ఎక్కడా కూడా ఖర్చుల దగ్గర కూడా గుచ్చుకోకుండా నీట్గా కాటన్ క్లాత్ వేసి కుట్టుకోండి. చంక దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ. షోల్డర్ అయితే మామూలుగా నేను అంతకుముందు చేసిన జాయింట్ లాగా చేస్తే నీట్గా ఉంటుందండి, కుచ్చుకోదు. అంతేనండి. నెక్స్ట్